ప్లీజ్ అది అర్థం చేసుకో. నేనేది మనసులో పెట్టుకుని అలా చేయలేదు. వినోద్ని పెళ్లి చేసుకోవాలనే ఫిక్స్ అయ్యాను. అందుకే పెళ్లి చూపులు నిశ్చయ తాంబూలాలు అంటే నేను ఒప్పుకున్నాను. కానీ సరిగ్గా నా అభిప్రాయం అడిగినప్పుడు మనసులో ఏదో మూల నీ మీదున్న ప్రేమ నాకు తెలియకుండా బయటకు వచ్చేసింది. నిన్ను దూరం చేసుకున్నానన్న బాధ నన్ను మైకంలా కమ్మేసింది. నా ప్రమేయం లేకుండానే అలా చేసేశాను. నిజంగా నిజంగా నేను అలా కావాలని చేయలేదు. అది నన్ను క్షమించాది. చెప్పావు కదా, బయలుదేరు. వెళ్ళిపోతాను. అది అంకుల్ని క్షమాపణ అడిగి నేను వెంటనే వెళ్ళిపోతాను. కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు సంజన. అది చేదు జ్ఞాపకంగా మారి ఏదొక సందర్భంలో మనకు గుర్తుకొచ్చి గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. వినోద్ వాళ్ళ ఫ్యామిలీ మంచి మనసుకి నీ ప్రవర్తనతో గాయం చేశావు. మీ డాడీ వాళ్లతో పాటు మేమందరం తలదించుకునేలా చేశావు. జరిగిన దానికి నీ ప్రమేయం లేకుండా అయ్యింది, నాకే తెలియకుండా చేశాను అని నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా ప్రయోజనం లేదు సంజన. ఏంటి సీత ఆ మాటలు? సంజన పశ్చాత్తాపాన్ని తన కన్నీళ్లే చెప్తున్నాయి. తప్పు చేశానని తనే చెప్తుంది. అయినా ఇంకెందుకు మాటలని వేధిస్తున్నారు? అమ్మా సంజన, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? అది కూడా ఒంటరిగా వచ్చావేంటి? ఉదయం నేను చేసిన తప్పుకి నిజంగానే నేను ఒంటరిదాన్ని అయిపోయాను అంకుల్. మీరు నిద్రపోయే టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అంకుల్. అదేం లేదు సంజన. అయినా రేపు మార్నింగ్ రావాల్సింది కదా. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంటే ఈ టైంలో ఒంటరిగా రావడం ఏంటి? ఏం చేయమంటారు అంకుల్? పడుకుంటే నిద్ర పట్టడం లేదు, బ్రతకాలంటే మనసు ఒప్పుకోవడం లేదు, చచ్చిపోదామంటే ధైర్యం సరిపోవడం లేదు. సంజన కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. ఏంటమ్మా మాటలు? నిజంగా నా పరిస్థితి అదే అంకుల్. ఉదయం నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను నాకే అర్థం కావడం లేదు. ఆలోచన నా గుండెని కోస్తుంది, నా మనసై నన్ను ద్వేషిస్తుంది. నన్ను ప్రాణంగా పెంచుకున్న మా డాడీ నా వైపు అసహ్యంగా చూస్తున్నాడు. నేను అస్సలు కాని తప్పు చేశానన్నట్టు మా అమ్మ నా వైపు చూస్తుంది. నా తల్లిదండ్రులే నన్ను అంతా అసహ్యించుకుంటుంటే మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించండి అంకుల్. నన్ను క్షమించండి అంకుల్, నన్ను క్షమించండి. తెలియకుండానే జరిగిపోయిన తప్పుకి మా నాన్న ఎలాగూ నన్ను క్షమించడం లేదు. మీరైనా నన్ను క్షమించానని చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. చెప్పండి అంకుల్, నన్ను క్షమించానని చెప్పండి. మీరు క్షమిస్తేనే నేను బ్రతకడంలో అర్థం ఉంటుంది. చెప్పండి అంకుల్, చెప్పండి. అమ్మా సంజన, ముందు పైకి లేమ్మా. మీరు క్షమించానని చెప్తేనే నేను మీ కాళ్ళు వదులుతాను అంకుల్. లేదంటే నా కన్నీళ్లతో పాటే నా ప్రాణాలు వదిలేస్తాను. సంజన, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలియడం లేదు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావా లేకపోతే క్షమించమని బెదిరిస్తున్నావా?
ముందు పైకి లేవు. ఏం చేయను పవి? ఎలా నా బాధని తెలియపరచాలో తెలియక అలా మాట్లాడుతున్నాను పవి. పవి, నువ్వు నా ఫ్రెండ్వి కదా, నా ఆవేదన నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు. నన్ను క్షమించమని అంకల్కి నువ్వైనా చెప్పు. చెప్పు పవి, నన్ను క్షమించండి అంకల్. క్షమించాను సంజు, ముందు పైకిలే. చూడమ్మా సంజన, నువ్వు చేసిన దానికి క్షమించాల్సింది నేను, మీ డాడీనో మరొకరో కాదు, ఆ దేవుడు. ఇంటికెళ్ళి ఆ దేవుడికి నువ్వు చేసిన తప్పుని క్షమించమని అడిగితే సరిపోతుంది. లేదంకల్, నేను వెళ్ళను. ఇక ఆ ఇంటి నుంచి పూర్తిగా వచ్చేసాను. ఇక మీరే నాకు దిక్కు అంకుల్. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగాను. మీరు ఒప్పుకుంటే ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాను. ఇంటి నుంచి వచ్చేయడం ఏంటమ్మా? రాజశేఖర్కి నువ్వంటే పంచ ప్రాణాలమ్మా. వాడేదో కోపంలో 2 మాటలు అనుంటాడు, అంత మాత్రాన వచ్చేస్తే వాడి మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పటికే నువ్వు చేసిన పనికి పాపం వాడెంతో కుమిలిపోతూ ఉంటాడు. మళ్ళీ ఇల్లు వదిలేసి రావడం అంటే వాడెలా తట్టుకుంటాడమ్మా? వద్దు సంజన, వద్దు, ఇంటికి వెళ్ళు. మీరే అలా అంటే నేనేమైపోతాను అంకుల్? నాకు మా ఇల్లు మీ ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలీదు. మన 2 ఫ్యామిలీస్ తప్ప నాకు ఇంకెవ్వరూ తెలీదు. ప్లీజ్ అంకుల్, నా బాధ అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను. ఇక్కడే ఉండి అందరినీ ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేసినట్టుంది. ప్లాన్ని తిప్పికొట్టాలి. మాట్లాడరేంటి అంకుల్? సంజు, గతంలో నువ్వు మీ డాడీ మీద అలిగో కోపం వచ్చో ఇక్కడికి వచ్చావంటే అది వేరు. కానీ పరిస్థితులు ఏవైనా, కారణాలు ఏవైనా, చక్రవర్తి మావయ్య మీ డాడీల మధ్య స్నేహానికి కాస్త దూరం పెరిగింది.